2014 ముందు ఏపీ మాజీ సీఎంకు యూత్లో వచ్చిన హీరో ఇమేజ్ ఓ లెవెల్. రాజకీయంగా జగన్కు బలమైన పునాది వేయటంలో ఆ ఇమేజ్ ఎంతగానో హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఆ ఇమేజ్కి కారణం జగన్ బలమైన కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా వెళ్లటమే. కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు జగన్కు ఫిదా అయిపోయారు. టీడీపీని అభిమానించే వారు కూడా పలు సందర్భాల్లో జగన్ను కీర్తించారు. 2019 వరకు జగన్ను ఆ ఇమేజ్ కాపాడిన మాట అయితే వాస్తవమే. 2019 ఎన్నికల్లో జగన్ ప్రసంగాల్లో ఆ హీరో ఇమేజ్ అనేది కనిపించేది. ఆయన వేసిన అడుగులో కూడా దమ్ము ధైర్యం ఉండేవి. కానీ ఆ తర్వాత 5 ఏళ్లు అంటే 2019 నుంచి 2024 వరకు ఆ ఇమేజ్ను కాపాడుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. పాలనాపరమైన విషయాలు పక్కన పెడితే బీజేపీకి ఆయన భయపడ్డారు అనే విషయం ఆయన అభిమానించే వారిలో కూడా బలపడింది. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి బిల్లులు ఇలా అవకాశం ఉన్నా సరే కేంద్రానికి బేషరతుగా జగన్ మద్దతు ఇచ్చారు. 25కు 25 ఎంపీలు గెలిస్తే కేంద్రాన్ని ఇబ్బంది పెడతానన్న జగన్ 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా కేంద్రానికి తల వంచారు. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయారు. వైసీపీకి 11 స్థానాలే రావడంతో ప్రజల్లోకి వెళ్లటానికి 2019కి ముందు జగన్ ఏ దూకుడు ప్రదర్శించారో ఇప్పుడు అదే ప్రదర్శించాలి. బీజేపీకి అసలు దగ్గరయ్యే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీకి జగన్ మాట ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నారనేది చాలా మంది అనుకుంటున్నారు. కేవలం అది అపోహ. కానీ జగన్ పరోక్షంగా బీజేపీకి దగ్గరగానే ఉండటం ఆ పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేని విషయం. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చాలా బలమైన నాయకుడు. ఇప్పుడు జగన్ బలహీనపడ్డారు. ఒక రకంగా మళ్ళీ మొదటి నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో బీజేపీని ఇబ్బంది పెట్టే రాజకీయం కూడా కొంత జగన్ చేసే అవకాశం సైతం ఉంది. కానీ జగన్ అలా చేయటం లేదు. ఓటు చోరీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంపై, ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తూ వస్తున్నారు. బీహార్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సరిహద్దులో ఉన్న తమిళనాడు, కర్ణాటకల్లో కూడా దీనిపై హడావిడి గట్టిగా జరుగుతున్న విషయం జగన్కు అవగాహన ఉంది. కానీ ఆశ్చర్యంగా జగన్ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు అనే ప్రశ్న జగన్ వేశారు. వాస్తవానికి రాహుల్ గాంధీ మాట్లాడిన సబ్జెక్టు వేరు. ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల వ్యవహారం గురించి ఆయన మాట్లాడారు. ఏపీలో జగన్ చేసేది ఈవీఎంల వ్యవహారంలో. కానీ నకిలీ ఓట్లతో బీజేపీ గెలుస్తుందని, ఊరు పేరు లేని ఓటర్లు బీజేపీకి ఓటు వేశారని రాహుల్ ఆరోపించారు. కానీ ఏపీలో మాత్రం నకిలీ ఓట్ల విషయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించి ఎన్నో ఓట్లను కూడా తొలగించింది. ఇక ఇప్పుడు మరో అంశం, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఈ ఎన్నికలో జగన్ సైలెంట్గా బీజేపీకి మద్దతు ఇచ్చేశారు. ఇక్కడ ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేసి ప్రతిపక్షాల అభ్యర్థి, తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ గనక బీజేపీకి ఎదురు వెళ్లి జగన్ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా హీరో ఇమేజ్ వచ్చేది. ఒకవేళ బీజేపీ ఏదైనా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడినా సరే ప్రజల్లో జగన్కు మళ్ళీ 2014 ముందర ఉన్న ఏదైతే హీరో ఇమేజ్ ఉండేదో, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి, బలమైన కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లటం వల్ల అప్పుడు హీరో ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు గనక బీజేపీకి గనక ఎదురెళ్ళి ఉంటే ఆ హీరో ఇమేజ్ మళ్ళా కూడా వచ్చేది అని కూడా ఇప్పుడు అంటూ ఉన్నారు. అలాంటి బంగారం లాంటి అవకాశాన్ని జగన్ వదిలేసుకున్నారు. తాజాగా సుదర్శన్ రెడ్డి జగన్కు ఫోన్ చేసి మద్దతు కోరారు. దీనికి జగన్ ఏం సమాధానం చెప్పారో తెలుసా? ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించేలోపే ఎన్డీఏకి నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చానని జగన్ చెప్పారు. ఈ విధంగా సుదర్శన్ రెడ్డికి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు తప్పుగా భావించవద్దని సుదర్శన్ రెడ్డికి ఆయన చెప్పారట. ఈ వార్త బయటకు రాగానే టీడీపీ, బీజేపీ, జనసేన కంటే వైసీపీ కార్యకర్తలు జగన్ను ఎక్కువగా విమర్శించారు. అసలు ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటిస్తుందని కాంగ్రెస్ పరోక్షంగా చెప్పేసింది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నట్లు మీడియాలో హడావిడి కూడా జరిగింది. ఏకగ్రీవం చేయడానికి బీజేపీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా చర్చలు జరిపింది. అందుకు రాహుల్ గాంధీ నో అన్నారు. నేను కేంద్రంతో ఓవైపు పోరాటం చేస్తూ ఏకగ్రీవం చేస్తే చులకన అయిపోతా అంటూ సీనియర్ల వద్ద తమ అభిప్రాయం చెప్పారు. ఆ వెంటనే సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది ఇండియా కూటమి. ఇక్కడ మరో మాట, జగన్ మద్దతు ముందే ఇచ్చేశాననటం. అసలు టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీకి జగన్ ఎలా మద్దతు ఇస్తారనేది ప్రధాన ప్రశ్న. ఏది ఏమైనా హీరో ఇమేజ్ తెచ్చుకునే బంగారం లాంటి అవకాశాన్ని జగన్ మరి వదిలేసుకున్నారా? వైసీపీ వర్గాల్లో మరి నిజంగా దీని గురించే ఇప్పుడు చర్చ జరుగుతుందా? నిజంగా సొంత పార్టీలో వాళ్ళే జగన్ ఈ వైఖరిని ఇప్పుడు ఖండిస్తూ ఉన్నారా? ఏంటనేది కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వైఎస్ జగన్ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అన్న అంశాన్ని, దానికి సుదర్శన్ రెడ్డి ఫోన్ చేస్తే ఆయన చెప్పిన సమాధానం, వీటన్నిటి గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిర్ణయించడంలో కొంత వెనుకబడింది. ఎందుకంటే ఇక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ రాధాకృష్ణన్ పేరు ప్రతిపాదించింది. అయితే ఇక్కడ బీజేపీ ఇండియా కూటమి పోటీ పెట్టదు అనే ఆలోచనలో ఉండేది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ బీజేపీ పైన చేసిన ఆరోపణల వల్ల ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే కోణంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి ఇండియా కూటమిలో ఉండే మిగిలిన పార్టీలను సంప్రదించి ఈ తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అయితే సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారుగానే ఆయన నేరుగా నేను ఏ పార్టీకి సంబంధం లేదు, ఇది పార్టీల ఎన్నికలా చూడకూడదు, ఒక న్యాయ వ్యవస్థను కాపాడిన వ్యక్తిగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే దిశగా పయనిస్తున్నామనే కోణంలో చూడాలి, ఒక పార్టీలకు అతీతంగా నా అభ్యర్థిత్వాన్ని చూడాలని చెప్పి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోరారు. అయితే ఇక్కడ నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఫోన్ చేశారు. అయితే అప్పటికే జగన్మోహన్ రెడ్డి తాను ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించక ముందే బీజేపీకి మాట ఇచ్చానని, బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తానని చెప్పానని, అయితే ఇక్కడ నేను మద్దతు ఇవ్వలేకపోయినా తప్పుగా భావించొద్దని చెప్పి సుదర్శన్ రెడ్డితో మాట్లాడినట్టు సమాచారం అందుతుంది రేణుశ్రీ. అయితే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా ఇప్పుడు బీజేపీకే మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. దీనివల్లే ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆ విధంగా అంటూ ఉన్నాయా, లేకపోతే అసలు ఏంటి అక్కడ క్యాలిక్యులేషన్? రేణుశ్రీ, వైసీపీలో రెండు భిన్న మనస్తత్వాలు కొనసాగుతూ ఉంటాయి. ఒకటి మోడీకి మద్దతు ఇచ్చే ఒక వర్గము, రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చే ఒక వర్గం. ఈ రెండు భిన్న వర్గాలు వైసీపీలో కొనసాగుతూ ఉంటాయి. రాహుల్ గాంధీని అభిమానిస్తూ జగన్ కు ఓటేసేవారు కొంతమంది అయితే, మోడీని అభిమానిస్తూ జగన్ కు ఓటేసేవారు కొంతమంది. అయితే ఇక్కడ ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్ కు బంగారు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారనేది ఎంతో కొంత వైసీపీ శ్రేణుల్లో ఆవేదన ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సోనియా గాంధీ ప్రపంచంలో 11వ మహిళగా అత్యంత బలమైన మహిళగా ఉన్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఢీ కొట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీని స్థాపించారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చూపించిన హీరోయిజం నేడు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ దగ్గర చూపించలేకపోయారనే ఆవేదన కొంతమంది వైసీపీ శ్రేణుల్లో ఉండడం వాస్తవం రేణుశ్రీ. అయితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి భయపడ్డారు, ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా బీజేపీకి భయపడుతూనే ఈ మద్దతు ఇచ్చారు అన్న వార్తల్లో నిజమెంత? ఇక్కడ రాజకీయాల్లో రెండు అంశాలు ఉంటాయి రేణుశ్రీ. అవసరం, అవకాశం అనే అంశాల మీదే నడుస్తుంది. భయం ఉందా, భయం లేదా అనేది రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తా ఉంటాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ విమర్శించడం, జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భయపడ్డాడని విమర్శించడం, ఇది ఆయా పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ రాజకీయాల్లో రెండు అంశాల మీద నడుస్తుంది. అవసరం మేరకు అవకాశం కోసం వేచి చూస్తారు తప్ప అవకాశమే రాజకీయాలు నడిపిస్తుంది తప్పితే ఈ భయము అనేది ఆ కోణాన్ని ఎక్కడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి. రాజకీయ పార్టీలు రకరకాల విమర్శలు చేస్తుంటే ఆ విమర్శల కోణంలో భాగంగానే జగన్ భయపడ్డాడు అనుకోవాల్సింది తప్పితే కానీ స్వతహా జగన్మోహన్ రెడ్డి అత్యంత ధైర్యవంతుడు అనేది అందరికీ తెలిసిన విషయము. గతంలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాడు, కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేశాడు, కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ చూస్తుండగానే ఆయన సీఎం అయ్యారు. కాబట్టి ఇక్కడ భయము అనే అంశాన్ని మనం పెద్దగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు రేణుశ్రీ. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చూస్తే ఓట్ల చోరీ అంశం మీద ఆయన కూడా ఇప్పుడు పోరాటం చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే ఇక్కడ ఓట్లు దొంగతనం జరిగిందని చెప్పి ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపించడం జరిగింది. రెండు కామన్ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఒక బంగారు అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నారు అనుకోవచ్చా మరి? రేణుశ్రీ, ఇక్కడ మనం రెండు వేరు అంశాలు రేణుశ్రీ. రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఓట్ చోరీ, వైఎస్ఆర్సీపీ లేవనెత్తిన అంశం ఈవీఎం ట్యాంపరింగ్. ఈ రెండు వేరు అంశాలు. రాహుల్ గాంధీ ఎత్తుకున్న అంశము ఈ దేశంలో పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరుగుతా ఉంది. దానికి ఈసీనే ప్రధాన కారణము. ఈసీ మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది, మోడీ ప్రధానమంత్రి అయ్యారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. వైసీపీ ఆరోపణ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆరోపణ ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం గోల్మాల్ జరిగాయి, చివరిలో పోలింగ్ శాతం పెరిగింది,
కాబట్టి మేము ఓడిపోయాము, ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. రెండు భిన్నాంశాలు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీని విమర్శించారు. అయితే ఇక్కడ జగన్ కూడా తను చెప్పాల్సిన అంశాన్ని సూటిగా చెప్పలేకపోయారు. ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, ఓట్ చోరీ జరిగిందా అన్నప్పుడు ఆయన 12% ఓట్ల తేడా వచ్చిందనే అంశాన్ని జగన్ ప్రస్తావించారు తప్పితే ఇక్కడ ఓట్ చోరీ జరిగిందని చెప్పి జగన్ ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈవెన్ రాహుల్ గాంధీ కానీ ఓట్ చోరీ జరిగింది, దీనికి ఈసీ కారణం అని చెప్పి రాహుల్ గాంధీ బలంగా వాదిస్తున్నారు. ఆయన బీహార్ లో ససారాం జిల్లా నుంచి ఆయన ఓటాధికార యాత్ర ప్రారంభించారు. అది బీహార్ లో నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ రెండు పార్టీలు వేరువేరు అంశాలు. అయితే జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని విమర్శించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడైతే సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ సంబంధం ఉంది. ఈ సంబంధం ద్వారానే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఓటు శాతం పెరిగినా కూడా రాహుల్ గాంధీ స్పందించలేదు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు అని చెప్పి జగన్ విమర్శించారు. రేణుశ్రీ రైట్, మీరు అన్నట్లే సబ్జెక్ట్ కామన్ అయినప్పటికీ కూడా అంశం అనేది డిఫరెంట్. ఇప్పుడు మనం రెండు అంశాలు భిన్నాంశాలు. ఒకటి ఓట్ చోరీ అనేది రాహుల్ గాంధీ అంశం. ఈవెన్ వైఎస్ఆర్సీపీ అంశం వచ్చేసి ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే అంశం. ఈ రెండు భిన్నాంశాలు, భిన్న ధృవాలు. అయితే ఇప్పుడు గనక చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తులో ఉంది. సెంట్రల్లో అదే బీజేపీకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు జగన్ వెళ్ళి మద్దతు ఇచ్చారు. ఇది ఆయనకి నెగటివ్ అవుతుందా స్టేట్లో? రేణుశ్రీ, జగన్మోహన్ రెడ్డి 2011 నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2011 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా మనం గమనించినప్పుడు ఈ 13 ఏళ్ల జగన్ రాజకీయ జీవితాన్ని కానీ జగన్ రాజకీయ ప్రస్తావనని గమనించినప్పుడు ఆయన ఏ రోజు కూడా బీజేపీ మీద డైరెక్ట్ విమర్శలు చేయలేదు. 2011 నుంచి ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, బీజేపీతో కొనసాగుతూ ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ లాయల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి లాయల్ ఆఫ్ బీజేపీ అనేలాగా ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కొనసాగుతున్నాడు, బీజేపీతో పలువురితో సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఈవెన్ నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త అదానీతో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనేది మార్కెట్ లో జరుగుతున్న ప్రచారం. అయితే ఇక్కడ జగన్ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తాడు అనే అంశము ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండే కోరు జగన్ అభిమానులు ఎక్కడ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడానికి అసలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇక్కడ రెండు వేరు అంశాలు, రెండు భిన్న ధృవాలు. అయితే జగన్ తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అటు బీజేపీ అధిష్టానం పైన కానీ బీజేపీ నాయకులను కానీ విమర్శించిన పరిస్థితి లేదు. ఆయన రాజకీయ జీవితం విత్ బీజేపీతో కలిసిపోయారనే విధంగానే ప్రచారం నడుస్తుంది తప్పితే ఆయన ఏ రోజు బీజేపీని వ్యతిరేకించే సందర్భం లేదు రేణుశ్రీ. ఇప్పటి వరకు ఈ రోజు వరకు రాజకీయాల్లో అదే నడుస్తూ ఉంది రేణుశ్రీ. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిని ప్రకటిస్తున్నారో దానికి ముందలే కూడా నేను ఆల్రెడీ అప్పటికే ఎన్డీఏకి నేను ఆల్రెడీ కూడా నా మద్దతు ఇచ్చానని చెప్పి కూడా జగన్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చినప్పుడు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇటు వీళ్ళందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు మన తెలుగు అభ్యర్థిని గెలిపించుకోవాలి అని చెప్పినప్పుడు కూడా సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలి అని కోరినప్పుడు కూడా ఒక దీని మీద నిపుణుల ఎస్టిమేషన్ అనేది ఒకటి కొనసాగింది. ఏ విధంగా తెలుగు రాష్ట్రాలు ఎవరెవరికి మద్దతు ఇస్తారు అని చెప్పి కూడా ఒకటి కొనసాగినప్పుడు కూడా అప్పుడు కూడా మరి జగన్ ఏమైనా మద్దతు ఇస్తారా? ఎందుకంటే ఇటువైపు చూస్తే కూటమి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోనుంది. మరి ఇలాంటి టైంలో ఆయన ఎన్డీఏకి మద్దతు ఇస్తారా? ఒకవేళ అసలు మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ నుంచే బయటకు వచ్చారు జగన్, అలాంటిది కాంగ్రెస్కి అయితే మద్దతు ఇవ్వరు. అలాంటిది మరి ఇటు టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి కూటమికి మద్దతు ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ టీడీపీతో మద్దతులో ఉంది కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇస్తారా లేదా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి? ఒకవేళ అసలు జగన్ ఎవరికి కూడా మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోతారా అని చెప్పి కూడా ఒక ప్రచారం జరిగింది. అయితే ఎన్డీఏకి ఆల్రెడీ కూడా నేను మద్దతు ఇచ్చేసానని చెప్పి కూడా ఇటు సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసినప్పుడైతే జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే దీని మీద ఒక భిన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి.